భగవద్గీతలోని గొప్ప జ్ఞానం గురించి మనందరికీ తెలుసు, కాని దానికి దారితీసిన మానవ సంఘర్షణేంటి? సరే, ఈ మహాయుద్ధానికి కారణమైన ఆ పాత పగలు భయాలు గురించి ఇప్పుడు చూద్దాం. చూడండి, ఈ కథ మొదలయ్యేదే ఒక అంధుడైన రాజు తన సలహాదారుడిని అడిగిన పక్షపాత ప్రశ్నతో. ఆయన నా కుమారులు అనడంలోనే ఆ తేడా స్పష్టంగా కనిపిస్తోంది కదూ. పాండవ సైన్యాన్ని చూడగానే దుర్యోధనుడికి భయం పట్టుకుంది. వెంటనే తన గురువు ద్రోణుడి దగ్గరకు వెళ్లాడు. ఇక్కడ దుర్యోధనుడి మాటలో ఒక ఎగతాళి ఉంది. అది తన గురువును మానసికంగా దెబ్బతీయడానికే. అసలు ద్రుపదుడి పేరు ఎందుకెత్తాడు? దీని వెనక ఒక పెద్ద కథే ఉంది. చూసారా, చిన్ననాటి స్నేహం కాస్త ఇప్పుడు యుద్ధరంగంలో ప్రాణాలు తీసేంత పగగా మారింది. ద్రుపదుడు సామాన్యుడు కాదు, ఒక మహారథి. అంటే దుర్యోధనుడి భయం ఇంకా పెరిగింది. అంటే నిన్ను చంపబోయేవాడే శత్రు సైన్యానికి సేనాపతి అని గురువుకు గుర్తుచేస్తున్నాడు. ఆ తర్వాత పాండవ వీరుల పేర్లు ఒక్కొక్కటిగా చెప్పుతూ తన భయాన్ని బయటపెట్టుకున్నాడు. సో అతను చెప్పింది శత్రువుల బలం గురించి కాదు, తన సొంత బలహీనత గురించి. అయితే ఈ రెండు సైన్యాలు కేవలం సైనికులు మాత్రమే కాదు, అవి రెండు భిన్నమైన సిద్ధాంతాలు. ఒకటి అహంకారంతో పెరిగిన కౌరవ వృక్షం, రెండోది ధర్మంతో పెరిగిన పాండవ వృక్షం. ఈ కౌరవ వృక్షానికి మూలమెవరో తెలుసా? కొడుకుల మీద గుడ్డి ప్రేమ పెంచుకున్న ధృతరాష్ట్రుడే. ఇక ద్రోణుడు పాత పగ కర్తవ్యం మధ్య నలిగిపోతూ మౌనంగా ఉండిపోయాడు. ఇలాంటి వ్యక్తిగత పగలు, భయాల మధ్యనే భగవద్గీత అనే దివ్య సంభాషణ మొదలవ్వబోతోంది. మరి ఇంతటి గందరగోళం నుంచి అంత గొప్ప జ్ఞానం ఎలా పుట్టింది? ఆ సమాధానమే